హాయ్ గైస్! సో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, అండ్ ఈ ఏఐ పిక్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి గదా! రామ్, సీతవి, కిడ్స్‌వి, అయోధ్యవి అలా. సో, అవి ఎలా చేశాను? సో, పిక్స్ ఎక్కడి నుండి డౌన్‌లోడ్ చేసుకున్నా? పిక్స్ లింక్స్ పెట్టండి అని అడిగారు. సో, దానికోసం నేను పిక్స్ ఎక్కడి నుండి తీసుకున్నా? మనం ఎక్కడి నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు? అని ఒక చిన్న క్లారిటీగా వీడియో చేశాననమాట. సో, మీకు ఐడియా వస్తుంది. సో, ఎలా ఎడిట్ చేయాలి? ఎలా స్వాప్ చేసుకోవాలి పిక్స్‌ని? రీమేకర్ డాట్ ఏఐ ఎలా యూజ్ చేయాలి? అండ్ మనం చేసిన వీడియోస్‌కి ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి? ఏ యాప్‌లో ఏ వీడియో ఎడిట్ చేయాలి? అవన్నీ నేను ఈ చిన్న డీటెయిలింగ్ వీడియోలో పెట్టాను. సో, మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. సో, అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. లెట్స్ గో. సో, ఫస్ట్ మనం ఇలా పింట్రెస్ట్‌లో గాని, ఇలా మనం లైక్ 'సీతారాం ఇమేజెస్' అని క్లిక్ చేస్తే మనకిలా మల్టిపుల్ ఇమేజెస్ వస్తాయన్నమాట. సో, అది ఏఐ క్రియేట్ చేసిన ఇమేజెసే. సో, మనం అవి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా బింగ్ డాట్ కామ్ అని ఉంటుంది. సో, దాంట్లో మనం ప్రాంప్ట్స్ రాయాలి. లైక్ మనకి ప్రాంప్ట్స్ రాయడం అంటే మనం ఎలా జనరేట్ చేయాలనుకుంటున్నామో, సో, ఎన్ని ఇయర్స్ ఓల్డ్‌వి, ఎలా 3 ఇమేజెసా అలా అని. సో, అది దానికి కొంచెం రిస్కీ బదులు ఇలా మనం పింట్రెస్ట్‌లో ఇలా మనం రామ్, సీతవి క్యూట్ క్యూట్ బేబీ పిక్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అలా మనకు నచ్చింది స్క్రీన్‌షాట్ అన్నా తీసుకోవచ్చు. లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతే సింపుల్. లేదా ఇది కాకుండా ఇంకేదైనా ఇన్‌స్టాంట్ లైక్ సింపుల్‌గా కావాలి అంటే మనం ఇన్‌స్టాకెళ్ళి మ్యాన్ విత్ ఏఐ అని ఇన్‌స్టా పేజ్ అంటే లైక్ అవే ట్రెండింగ్ పేజ్ అనమాట. సో, అక్కడ మనం చేసిన సెలబ్రిటీస్‌వి అలా చాలా పిక్స్ ఉన్నాయి గదా! అవి డౌన్‌లోడ్ చేసుకున్నా సరే, లేదా అవి స్క్రీన్‌షాట్ తీసుకున్నా సరే క్లారిటీ అయితే అస్సలు తగ్గదు. నేనైతే ఆ రామ్, సీత పిక్స్ అని ఇన్‌స్టా నుండి స్క్రీన్‌షాట్ తీసుకున్న పిక్సే స్క్రీన్‌షాట్ తీసుకొని అలా మనకి ఐకాన్స్ వస్తున్నాయి అనుకుంటే నీట్‌గా మనం క్రాప్ చేసుకోవాలి మన ఫోన్‌లో. అలా క్రాప్ చేసుకొని లైక్ మనకు నచ్చిన క్యారెక్టర్ లైక్ మనకి దేన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నామో అవి సెలెక్ట్ చేసుకొని మన కిడ్స్‌వి గానీ అలా చేసేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనం గూగుల్‌లో గానీ లేదా సఫారీలో గానీ రీమేకర్ డాట్ ఏఐ అనే లైక్ ఆ వెబ్‌సైట్‌ని క్లిక్ చేస్తే మనకిలా మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మనం ఫేస్ స్వాప్స్ లైక్ ఫ్యామిలీ చేయాలనుకుంటే మల్టిపుల్ స్వాప్స్ లేదా సింగిల్‌వి అలా మనం క్లిక్ చేసుకొని మన మెయిల్ ఐడీతో లాగిన్ అయిపోవాలి. ఆ లాగిన్ అయ్యాక ఇక్కడ ఒరిజినల్ ఇమేజ్‌లో మనకి ఏ క్యారెక్టర్ కావాలి, ఏది స్వాప్ చేయాలనుకుంటున్నామో ఆ క్యారెక్టర్ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మల్టిపుల్ నేను క్లిక్ చేశాను కాబట్టి 2 ఫేసెస్ లైక్ మేల్, ఫీమేల్ అలా నేను 'అనుష్క అండ్ ప్రభాస్‌ది' తీసుకున్నాను. సో, అలా మనం జస్ట్ రిజల్ట్ జనరేట్ అనగానే నెట్‌వర్క్‌ని బట్టి మనకి తొందరగా ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. అంతే ఇలా నంబర్ ఆఫ్ ఇమేజెస్‌ని మనం అప్‌లోడ్ చేస్తూ లైక్ మనం జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడేంటంటే ఒక మెయిల్ ఐడీకి లైక్ వాళ్ళు కొంత లిమిట్ పెట్టారనమాట. సో, ఎందుకంటే ఇది ఫ్రీ కాబట్టి. సో, అలా లిమిట్ అయిపోయాక మనం ఇంకో మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వచ్చు. లేదా మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనీ గూడా పే చేసుకోవచ్చు. అది మన ఆప్షన్ అనమాట. అండ్ ఇంక దాని తర్వాత ఈ పిక్స్ అన్నీ మనం డౌన్‌లోడ్ జేసుకోవాలి. ఎందుకంటే ఇది 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. డౌన్‌లోడ్ చేస్తే డైరెక్ట్‌గా మన గ్యాలరీకొచ్చేస్తాయన్నమాట. సో, అక్కడి నుండి నేనైతే విఎన్ యాప్ యూజ్ చేశాను. సో, విఎన్ ఎడిటర్ యాప్. నేను మ్యాక్స్ ఇదే యూజ్ చేశాను. అక్కడ వీడియోస్ పైన క్లిక్ చేసుకొని ఇలా నంబర్ ఆఫ్ పిక్స్‌ని మనం సెలెక్ట్ చేసుకొని, ఇవన్నీ మనం సెలెక్ట్ అయిపోయాక దీన్ని లైక్ రేషియో ఏంటంటే 9:16 అని పెట్టేసుకుంటే మనకు క్లియర్‌గా రీల్స్ కానీ, షార్ట్స్ కానీ ఆ మెజర్‌మెంట్‌కొచ్చేస్తుందనమాట. సో, అక్కడ మనకి ఇవన్నీ సెలెక్ట్ అయిపోయాక దీనెంత టైం పెట్టాలనుకుంటున్నామో అది అడ్జస్ట్ జేసుకోవాలి. అడ్జస్ట్ జేసుకున్న తర్వాత మనం ఏంటంటే లైక్ మనం కొన్ని ట్రెండింగ్ వీడియోస్ చూసాం గదా! లైక్ జూమ్ ఇన్, జూమ్ ఔట్ ఇలా లైక్ బ్లింక్ అవ్వడం అలా క్రియేట్ జేసుకోవడానికి ఫస్ట్ మనం ఏంటంటే సో, నేను వైట్ బ్లింక్, బ్లాక్ బ్లింక్ అలా సెలెక్ట్ జేసుకోవడానికి మనం ఇలా ఎఫెక్ట్స్‌లోకెళ్ళి అక్కడ మనకు థర్డ్ ఆప్షన్‌లో మనకు కనిపిస్తుంది. మనకలా ఈజీగా అర్థమవుతుంది. అలా మనకి ఎన్ని సెకండ్స్‌లో కావాలి అనుకుంటే దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని అప్లై టు ఆల్ క్లిక్ చేస్తే మనకి ఒక్కసారికి అన్ని పిక్స్‌కి అప్లై అయిపోతుంది. అండ్ దీని తర్వాత జూమ్ ఔట్, జూమ్ ఇన్, సైడ్ మూవ్, లైక్ లెఫ్ట్ మూవ్, రైట్ మూవ్‌కి మనం అక్కడ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం స్క్రోల్ చేస్తే దాన్ని క్లిక్ చేసుకొని మనకి నచ్చిన సైడ్ లైక్ మనకెలా కావాలి టాప్ అండ్ డౌనా లేదా లెఫ్టా, ఔటా, రైటా అనేది అది క్లిక్ చేసుకొని అప్లై ఆల్ క్లిక్ చేస్తే అన్ని పిక్స్‌కి మనకది అప్లై అయిపోతుంది. అంతే సింపుల్. సో, దీన్ని మనం మనకు నచ్చినట్టుగా చేసేసుకొని సాంగ్స్ అంటారా లేదా డౌన్‌లోడ్ చేసుకోండి. లేదా లైక్ ఇన్‌స్టా రీల్ లేదా షార్ట్స్‌లో మనకి చాలా ఆడియోస్ ఉంటాయి గదా! దానికి అప్‌లోడ్ చేసేసుకోవడమే అంతే సింపుల్. సో, దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. అలా ఎక్స్‌పోర్ట్ చేసుకున్న వీడియోని మనం అప్‌లోడ్ చేసుకుంటే ఇంత ఈజీ అండి. సో, మనకు నచ్చిన క్యారెక్టర్‌ని ఇలా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, చూస్తున్నారుగా
ఎంత నీట్‌గా క్రియేట్ అయిపోయిందో వీడియో అయితే. సో, నేను చేసిన ప్రాసెస్ అయితే ఇంతే. నేను విఎన్ యాప్ యూజ్ చేశాను. రీమేకర్ డాట్ ఏఐ యూజ్ చేశాను. అండ్ పిక్స్ మాత్రం నేను స్క్రీన్ షాటే తీసుకున్నాను. సో, నాకైతే క్లారిటీ ఎక్కడా తగ్గలేదు. బెస్ట్ క్లారిటీ వచ్చింది. అండ్ మీకు కావాలంటే నేను తీసుకున్న పిక్స్‌ని, నేను జనరేట్ చేసిన ఏఐ పిక్స్‌ని నేను ఈ వీడియో ఎండ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. లైక్ అది మీరు డౌన్‌లోడ్ అన్నా చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇవి మీకు యూజ్ చేసుకోవచ్చు స్వాపింగ్‌కి. సో, ఇలా రామ్, సీత పిక్స్‌తో పాటు కిడ్స్‌కి కూడా చాలా క్యూట్, క్యూట్ ఏఐ పిక్స్ వచ్చాయి కదా! సో, అవి కూడా నేను మా అభిమాన్‌వి అప్‌లోడ్ చేశాను. సో, మీకు యూజ్ అయితే అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది గైస్ ఈ వీడియో. ఇది నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుందని క్రియేట్ చేశాను. సో, ఎందుకు ఇలా లాంగ్ వీడియోస్ చేయొద్దు. సో, అంటే నేను చేసిన కంప్లీట్ ప్రాసెస్ మీకు చూపిద్దామని చెప్పి షార్ట్‌లో చాలామందికి అర్థం కాలే అనిపించింది. సో, ఇలా లాంగ్ వీడియో చేశాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్.